జెన్సీ ఎఫెక్ట్‌తో నిన్న నేపాల్, ఈరోజు మరో కంట్రీ. ఆ కంట్రీలో ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్‌తో పాటు వాళ్ళ మంత్రివర్గం కూడా కంప్లీట్‌గా మారిపోయారు. ఆ కంట్రీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? వెళ్తాను. ఈ లోపల మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్‌ఫిల్టర్డ్ వ్యూస్. యూరోపియన్ కంట్రీస్‌లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. అక్కడ బ్యూటిఫుల్‌గా ఉంటుంది కానీ కొంచెం మిగతా కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం పూర్‌గా ఉంటుంది. అదే బల్గేరియా. మరి బల్గేరియన్ వెఫెల్స్ అంటే మనకెంత ఫేమస్సో మరి అక్కడ రీసెంట్‌గా జరుగుతున్న జెన్సీ ఎఫెక్ట్‌తో అధికారం అనేది కూడా కంప్లీట్‌గా మారిపోయింది. దాని డీటెయిల్స్ ఏంటో చెప్తాను. మీరు చూసుకోండి. బల్గేరియాలో రీసెంట్‌గా వాళ్ళు బడ్జెట్ అనేది కూడా ప్రపోజ్ చేశారు. అందులో పెన్షన్ అండ్ సోషల్ సెక్యూరిటీ టాక్సెస్ అనేది కూడా ఇంక్రీజ్ చేశారు. అక్కడున్న వర్కింగ్ క్లాసెస్ అండ్ జెన్జీ ఇలాంటి వాళ్ళ అందరి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ఫాక్ట్ మన దృష్టిలో చెప్పుకోవాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేశారు. అక్కడున్న బల్గేరియన్ ప్రజల్ని అడిగితే లాస్ట్ 30 ఇయర్స్‌లో ఇలాంటి వరస్ట్ బడ్జెట్ ఇంతవరకు మేము చూడలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకే అక్కడున్న ప్రజలందరూ కూడా తిరగబడడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్‌లో ఈ యొక్క ర్యాలీస్ గానీ దీనికి సంబంధించి పెద్దగా అంత ఆదరణ అనేది కూడా రాలేదు. అక్కడున్న గవర్నమెంట్ స్టెప్ డౌన్ కాకముందే ఏంటంటే ఈ ర్యాలీలు ఇవన్నీ తీవ్రతరం అవుతున్నాయని చెప్పేసి అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళ బడ్జెట్‌ని కూడా రిటర్న్ తీసుకున్నది. అయినా జెన్‌జీ వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గలేదు. నవంబర్ లాస్ట్ నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుండడంతో అండ్ డిసెంబర్ 11న అక్కడ ఉన్న గవర్నమెంట్ స్టెప్ డౌన్ అయిపోయింది. మా వల్ల కాదు అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దీంతో జెన్జీ యొక్క ఇంపాక్ట్ నేపాల్ తర్వాత ఇప్పుడు బల్గేరియాలో కూడా సక్సెస్ అయింది. అండ్ దీన్ని ప్రేరణగా తీసుకొని కొన్ని రాజకీయ శక్తులు అనేది కూడా వేరే కంట్రీస్లో మరి ఆ జెన్జీని కూడా కదిలిచ్చి అక్కడున్న గవర్నమెంట్స్ కూడా చేంజ్ చేయాలనే ఉద్దేశం అనేది కూడా పావులు కదుపుతున్నట్టు కొంచెం అర్థమవుతుంది. కానీ జెన్జీ వాళ్ళు చేస్తున్నది కరెక్టేనా? అంటే వాళ్ళు తీసుకుంటున్న ఈ హింసాకరమైన వాతావరణాన్ని తీసుకురావడం కానీ అండ్ ఇలా చేస్తేనే అక్కడున్న గవర్నమెంట్స్ భయపడతాయి, మాకు న్యాయం కావాలంటే ఇదే రూట్లో వెళ్ళాలి అని చెప్పేసి చేయడం ఏదైతే ఉందో దీని మీద చాలా వరకు మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి.